అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అయిన రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి గోంగూర పచ్చిశనగపప్పు కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ముందుగా నేను పచ్చిశనగపప్పు ఒక గ్లాస్ అయితే తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట. 2 కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను. మీరు క్వాంటిటీ చూసుకోండి, కొంచెం కావాలంటే మీరు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అది శుభ్రంగా నీట్గా అదిగోండి నేను చూపిస్తున్న విధంగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఒక 3 అయితే ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని చెక్క మొగ్గ యాలక్కాయ అండి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కప్పుతో తీసుకున్నాను కదండి పచ్చిశనగపప్పు నానిందనమాట, అది దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కూడా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, మీరు టేస్ట్ తగ్గట్టు ఎంత కారం తీసుకోవాలంటే అంత కారం వేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత పచ్చి మసాలా అన్నమాట. పచ్చి మసాలా, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, చెక్క మొగ్గ అండి, అవి వాడిన మసాలా అనమాట. అదొక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పప్పు అయితే నానింది కాబట్టి ఒక 3 విజిల్స్ సరిపోతుంది అనమాట. తర్వాత అదిగోండి గోంగూర అయితే శుభ్రంగా కడుక్కొని దాన్ని నేనైతే ఒక మూకుడు తీసుకున్నాను, దాంట్లో వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం 2 స్పూన్లు అయితే నేను ఆయిల్ వేసాను. వేసి కొంచెం పసుపు కూడా వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం సేపు నేను చూపిస్తున్న విధంగా అలా మగ్గిపోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మన పప్పు చూసారు కదా ఉడికింది లేదో, అదిగోండి చక్కగా ఉడికిపోయిందనమాట. ఉడికిన తర్వాత దాంట్లో మనం చూసుకొని ఆ గోంగూర చూసుకొని మన పులుపు తగ్గట్టు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అయితే మాత్రం ఉంచాలి లో ఫ్లేమ్లో పెట్టి. కొంచెం సేపు ఆ నీళ్ళు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కొంచెం దగ్గర పడేలాగా ఇదిగో నేను చూపిస్తున్న విధంగా దించేసుకోవడమేనమాట అండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట ఈ కర్రీ అయితే. నాన్ వెజ్ అయితే దేనికి సరిపోదన్నమాట అండి ఈ కర్రీ. మీరు కావాలంటే కూడా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.